మీరు మ్యాట్రిమోనియల్ సైట్లలో పెళ్లి సంబంధాలు వెతుకుతున్నారా? వెబ్సైట్లో కనిపించే కలర్ఫుల్ ప్రొఫైల్స్ చూసి మురిసిపోతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. సెక్రటేరియట్లో ఉద్యోగం అంటూ నమ్మబలికాడు. పెళ్లి చేసుకుంటానని ముగ్గులోకి దించాడు. తీరా చూస్తే అసలు రంగు బయటపడింది. నమ్మిన పాపానికి ఆ మహిళను నడి రోడ్డుపై తోసేసి మెడలోని బంగారాన్ని లాక్కొని ఉడాయించాడు. మంచిర్యాల జిల్లాలో కలకలం రేపిన ఈ కిలాడి మోసగాడి ఉదాంతం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకీ ఎవరా మోసగాడు? అమాయక మహిళను వలను వేసుకున్న ఎలా దోచుకున్నారు? నమ్మక ద్రోహానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఆ కేటుగాడి గుట్టి ఇప్పుడు రచ్చకెక్కింది. మంచిర్యాల జిల్లా హాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన ఈ దారుణ ఘటన నేటి డిజిటల్ యుగంలో మహిళలు ఎదుర్కొంటున్న ప్రమాదాలకు అద్దం పడుతోంది. కర్ణమామిడి గ్రామానికి చెందిన రజిత అనే మహిళకు మే 1వ తేదీన ఒక వింత పరిచయం ఏర్పడింది. ప్రసిద్ధ మ్యాట్రిమోనియల్ సైట్ షాదీ.com ద్వారా కాళహస్తి శిరీష్ కుమార్ అనే వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. తాను ప్రభుత్వ సెక్రటేరియట్లో కీలకమైన ఉద్యోగం చేస్తున్నానని, మంచి హోదాలో ఉన్నానని నమ్మబలికాడు. మాటలతో మాయాలు చేయడంలో దిట్ట అయినటువంటి ఈ కిలాడి ఆమెను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. పెళ్లికి ముందే ఆమె మనసు గెలుచుకున్నట్టుగా నటించాడు. కొత్త నగలు చేయిస్తాననే వంకతో రజితను మంచిర్యాలకు తీసుకువెళ్లాడు. ఇక నమ్మకంతో అతని వెంట వెళ్లిన ఆ మహిళకు త్వరలోనే తన జీవితంలో ఎదురయ్యే అతిపెద్ద షాక్ గురించి ఏమాత్రం ఊహించలేదు. మంచిర్యాల నుండి తిరిగి వస్తున్న క్రమంలో గుడిపేట గ్రామ శివార్లో తన అసలు నైజాన్ని ప్రదర్శించాడు. ఇక పక్కా ప్లాంక్తో నిర్మానుష్య ప్రాంతంలో ఆమె మెడలోని బంగారు గొలుసు డిజైన్ చూస్తానని, బరువు ఎంత ఉంటుందని అడిగి తెలుసుకున్నాడు. ఇక గొలుసు చేతికి రాగానే ఆమెను కర్కశంగా కిందకు తోసేసి క్షణాల్లో అక్కడి నుండి మాయమైపోయాడు. ఇక బాధిత మహిళ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హాజీపూర్ పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ సహాయంతో నిందితుడి కదలికలపై నిఘా ఉంచారు. సైబర్ క్రైమ్ విభాగం, లోకల్ పోలీసుల సమన్వయంతో పనిచేసి నిందితుడు శిరీష్ కుమార్ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి ఒక మారుతి కారు, ఒక మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఇక పోలీసుల విచారణలో నిందితుడి మూలాలు వెలుగులోకి వచ్చాయి. ఇక ప్రకాశం జిల్లా వల్లపాలెం గ్రామానికి చెందినటువంటి శిరీష్ కుమార్ కేవలం ఒక డ్రైవర్గా పనిచేస్తూ సెక్రటేరియట్ ఉద్యోగిగా బిల్డప్ ఇచ్చేవాడని తేలింది. ముఖ్యంగా విడాకులు తీసుకున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని ఇక వారి సానుభూతిని పొందుతూ మ్యాట్రిమోనియల్ సైట్లలో వల విసిరేవాడు. ఇక గుడిపేట షిప్ మార్కెట్ దాటిన తర్వాత మహారాజ్ ఫ్యామిలీ దాబా సమీపంలో ఈ ఘాతుకానికి పాల్పడినట్టుగా నిందితుడు అంగీకరించాడు. బైక్పై ఆమె ఇంటికి వెళ్లి అందరి నమ్మకాన్ని గెలుచుకున్నాకే ఈ దోపిడీకి స్కెచ్ వేయడం అతని నేర స్వభావానికి నిదర్శనం. పోలీసుల చాకచక్యంతో ఈ అంతర్రాష్ట్ర మోసగాడు ఎటకేలకు ఊచలు లెక్క పెడుతున్నారు. కర్ణమామిడి గ్రామానికి వచ్చి పెళ్లి గురించి మా వాళ్ళు ఒప్పుకున్నారు. ఆమెకి నగలు చేపిస్తామనే ఉద్దేశంతో మంచిర్యాలకు తీసుకుపోయి నగల దుకాణంలో నగలు అవి చూసిన తర్వాత తిరిగి కర్ణమామిడికి వచ్చేటప్పుడు అందాగా 6:30 గంటలకు గుడిపేట గ్రామం ఊరు చివరికి వచ్చిన తర్వాత ఆమె మెడలో ఉన్నటువంటి గోప్తాడుని మోడల్ చూస్తా అని చెప్పి ఆమె దగ్గర నుంచి తీసుకొని ఆమెను నెట్టివేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంటనే కేసు నమోదు చేసి తగిన సాక్ష్యాధారాలతో నేరస్తుడైనటువంటి కాళహస్తి శిరీష్ కుమార్ను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. నిందితుడు శిరీష్ కుమార్ నేపథ్యం పరిశీలిస్తే గనుక అధికారులే విస్తూపోతుంటారు. ఇతను నిన్న మొన్న నేర ప్రపంచంలోకి అడుగుపెట్టినవాడు కాదు. 2013 సంవత్సరంలోనే ప్రకాశం జిల్లాలో 3 బైక్ దొంగతనాల కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చిన పాత నేరస్తుడు. ఇక 2020లో హైదరాబాద్కు మకాం మార్చిన ఈ కేటుగాడు తన పందాను మార్చుకున్నాడు. గతంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక మహిళను పెళ్లి చేసుకుని ఆమెను నమ్మించి 3 లక్షల రూపాయల నగదుతో పరారయ్యాడు. ఈ కేసులో ప్రస్తుతం అతను కోర్టు విచారణలో ఎదుర్కొంటున్నాడు. అంతేకాకుండా మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీదేవి అనే మరో మహిళను సైతం ఇదే విధంగా మోసం చేసి జైలు శిక్ష అనుభవించాడు. ఇక వరుస నేరాలకు పాల్పడుతూ మహిళల జీవితాలతో ఆటలాడుతున్న ఈ డకాయిట్ ప్రవర్తన సమాజానికి పెద్ద హెచ్చరిక. మ్యాట్రిమోనియల్ సైట్లలో కనిపించే ఫోటోలను, వారు చెప్పే హోదాలను గుడ్డిగా నమ్మవద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. పెళ్లి లాంటి జీవితకాల నిర్ణయం తీసుకునే ముందు అపరిచితుల వివరాలు క్షుణ్ణంగా విచారించాలంటూ కూడా పోలీసులు సూచిస్తున్నారు. చూసారుగా పెళ్లి సంబంధాల పేరుతో ఈ కిలాడీలు ఎలా పంజా విసురుతున్నారో. నకిలీ ప్రొఫైల్స్, అబద్ధపు ఉద్యోగాలతో అమాయక మహిళలను దోచుకోవడమే వీరి వృత్తిగా మారింది. అందుకే నెటిజన్లకు మా విన్నపం ఒకటే,
ఆన్లైన్లో పరిచయం అయ్యే వ్యక్తులతో వ్యక్తిగత విషయాలు పంచుకునేటప్పుడు నగలు లేదా నగదు విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి. సంబంధం ఖాయం చేసుకునే ముందు వారి ఇంటికి వెళ్ళి వాకపు చేయడం లేదా వారి కార్య వివరాలను సరిచూసుకోవడం మర్చిపోవద్దు. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే పోలీసులను సంప్రదించండి. మీ అప్రమత్తతే మీకు రక్షణ కల్పిస్తుంది.